అందరికీ నమస్కారం. మన ఆంధ్ర రాష్ట్ర త్రివిధ దళాల మాజీ సైనికులకు శుభోదయం. ఈరోజు 14 ఆగస్ట్ 2025 తేదీ. ఈ దినమున ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఉన్న త్రివిధ దళాల మాజీ సైనికులకు మరియు వారి కుటుంబస్తులకు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము. అదేంటంటే ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయబడి ఢిల్లీ నందు ఉన్నటువంటి ఇండియన్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ముఖ్యాలయం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో ఎఫిలియేటెడ్ చేయబడినటువంటి ఆర్గనైజేషన్తో మన ఆర్గనైజేషన్ ఎఫిలియేషన్ చేయబడి మరి రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకు చెందిన మాజీ సైనికులకు మరియు వారి కుటుంబస్తులకు సేవలు అందిస్తున్న విషయం మన రాష్ట్రమే కాదు, మన పొరుగు రాష్ట్రాల వారికి కూడాను తెలిసినటువంటి విషయమే. ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయాలని అనుకుంటున్న విషయం ఏంటంటే, ప్రతి ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం ఒక రిజల్యూషన్ పాస్ చేయాల్సి వస్తుంది. దాన్నే స్పెషల్ రిజల్యూషన్ అంటారు. ఆ స్పెషల్ రిజల్యూషన్లో సంవత్సరం పాటు పనిచేసినటువంటి కమిటీ సభ్యులు వారే కొనసాగుతారా, లేదంటే వేరే ఇతర కారణాల వలన వారిలో ఎవరైనా డ్రాప్ అయితే, లేదంటే ఎవరైనా రాజీనామా చేస్తే వారి స్థలంలో మరొకరిని అపాయింట్మెంట్ చేయడం అనేటువంటిది ఆ అసోసియేషన్ యొక్క సభ్యుల బాధ్యతగా యాన్యువల్ జనరల్ బాడీ సమావేశం ద్వారా ఈ ప్రక్రియను కొనసాగిస్తారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అదేవిధంగా 2024 నవంబర్ 14వ తారీఖున రిజిస్ట్రేషన్ చేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ఢిల్లీలో ఐఎస్ఎల్తో అనుసంధానమైనటువంటి కారణంగా ముఖ్యాలయం ద్వారా సెప్టెంబర్ 21వ తారీఖున యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ని నిర్వహించవలసిందిగా వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ప్రకారం వచ్చే నెల సెప్టెంబర్ 21వ తారీఖున యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ సమావేశాన్ని నిర్వహించబోతున్నది. ఈ విషయం ఈ నెల అనగా ఆగస్టు 2వ తారీఖున ఒక నోటిఫికేషన్ కూడాను మరి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి గారైనటువంటి కాగిత మాణిక్యరావు గారు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆగస్టు 11వ తేదీన గుంటూరు ఇస్రాయల్ నగర్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో కూడాను సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో కూడాను ఈ విషయాన్ని చర్చించడం జరిగింది. మరి మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ నందు సభ్యులుగా ఉన్నటువంటి సుమారుగా 780 మంది సభ్యులందరూ కూడాను సెప్టెంబర్ 21వ తారీఖున జరగబోతున్నటువంటి యాన్యువల్ జనరల్ బాడీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఈ వీడియో ద్వారా అందరికీ మనవి చేస్తున్నాం. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఢిల్లీ నుండి ఐఎస్ఎల్ లీగ్ అధ్యక్షులు మన బ్రిగేడియర్ ఇంద్రమోహన్ సార్ గారు, వారితో పాటు ఆ యొక్క కార్యాలయ తదితర సిబ్బంది వారు కూడాను రానున్నారు. వారితో సహా మరి త్రివిధ దళాల కొంతమంది అధికారులను కూడాను ఆహ్వానిస్తున్నాము. ఈ సమావేశంలోనే ఈ ఎలక్షన్ కమిటీని కూడాను నిర్ణయించడం జరుగుతుంది. ఎలక్షన్ కమిటీ వారు ఈ ఎలక్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నూతన స్టేట్ బాడీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఎలక్షన్లో ఇప్పటి వరకు 11 మంది సభ్యులుగా రాష్ట్ర బాడీ పనిచేస్తూ ఉన్నారు. అదే 11 మంది బాడీకి సంబంధించినటువంటి ఎలక్షన్లు సెప్టెంబర్ 21వ తారీఖున జరగనున్నాయి. మీ అందరూ సెప్టెంబర్ 21వ తారీఖున జరగబోయేటువంటి యాన్యువల్ జనరల్ బాడీ సమావేశానికి విచ్చేసి మీ అమూల్యమైనటువంటి ఓటుతో అనుభవం కలిగినటువంటి వారిని మీరు ఎన్నుకొని మరలా ఒక సంవత్సరం వారు సేవలు అందించే విధంగా మీ ఓటు హక్కును వినియోగించవలసిందిగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపు జరగబోయేటువంటి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి త్రివిధ దళాల మాజీ సైనికులకు, వారి కుటుంబస్తులకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, ప్రతి సిటిజన్కి కూడాను మా రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ తరపున 79వ స్వాతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాబట్టి సెప్టెంబర్ 21వ తారీఖున జరగనున్నటువంటి యాన్యువల్ జనరల్ బాడీ సమావేశానికి సభ్యులైనటువంటి వారు ప్రతి ఒక్కరూ హాజరయ్యి మీ విలువైనటువంటి ఓటు ద్వారా అనుభవం కలిగినటువంటి వారు, శ్రమిస్తున్నటువంటి వారు, వారిని గుర్తించి మీ ఓటు హక్కు ద్వారా
వారిని ఎన్నుకొని వారిని గెలిపించవలసిందిగా ఈ వీడియో ద్వారా అందరికీ మనవి చేస్తున్నాం. జై హింద్.